మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి. మీ సన్నిధానం ఓ పుణ్యధామం నీ ద్వారకామాయి. సాయి మహాసమాధి చెందిన తర్వాత జరిగిన ఈ అద్భుత సంఘటన ఈరోజు చూద్దాం. డాక్టర్ ఆవిరెడ్డి రంగారావు భీమవరంలో పేరు గడించిన వైద్యుడు. ఆయన బాబా భక్తుడు కాదు. ఒకసారి రోగులు చూచుటకు కారులో వెళ్తుండగా కారు దానంతట అది ఏ కారణం లేకుండా ఆగిపోయింది. డాక్టర్ గారు కారు దిగి చూచాడు. ఎక్కడి నుండో ఒక సన్నని మూలుగు వినిపించగా ఆ దిక్కుకు వెళ్ళి చూడగా ఒక ముదుసలి బాబా బాబా అని మూలుగుచుండగా ఇతరుల సాయంతో అతన్ని తన నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లి చికిత్స చేశాడు. ఆ ముదుసలి ఆరోగ్యవంతుడై ఆ డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. ఒక అనాథను రక్షించడం కోసం తన కారును ఆపిన సాయి దయార్థ హృదయానికి ముగ్ధుడైనాడు ఆ డాక్టర్. ఆనాటి నుండి ఆ డాక్టర్ సాయి భక్తుడైనాడు. డాక్టర్ గారి పెద్దబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం. డాక్టర్ గారు అకస్మాత్తుగా మరణించాడు. తన పిల్లలు కూడా డాక్టర్ కావాలని తీవ్ర వాంఛతో ఉండేవాడు ఆ డాక్టర్ గారు. తన పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం డాక్టర్ కావాలని ముచ్చట పడేవాడు. పియూసీలో డాక్టర్ కోర్సుకు సంబంధించిన కోర్సులనే తీసుకున్నాడు. కానీ తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ భారం అతనిపై పడింది. ఆ సమయంలో డాక్టర్ కోర్సు చదవడం అసాధ్యమని భావించి బీఎస్సీలో చేరాడు. తమ్ముళ్ళు డాక్టర్లయ్యారు. కానీ తండ్రి కోరిక తీరలేదని చింతించేవాడు. అకస్మాత్తుగా ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు తాను అర్హుణ్ణని తెలుసుకుని ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడయ్యాడు. నవంబర్ నెలలో టెలిగ్రామ్ వచ్చింది డాక్టర్ కోర్సులో చేరమని. అతడు 1975 నవంబర్లో ఎంబీబీఎస్లో చేరి డాక్టర్ సుబ్రహ్మణ్యం అయ్యాడు. ఇది సాయి కృపయే. రోగులను పరీక్షించే ముందు సాయిని స్మరించుట ఆయన సాయికి చూపే కృతజ్ఞతాభావాల్లో ఒకటి. సాయి ఆరోగ్య ప్రదాతే కాదు, విద్యా ప్రదాత కూడా. నా మీద నమ్మక విశ్వాసాలు ఉంచి నేనేం చేస్తానో ఎదురు చూస్తూ ఉండు అంటారు బాబా. ఈ సంఘటన అందుకు చక్కని ఉదాహరణ. సాయినాథ్ మహారాజ్కి జై. నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని నీ నామమే మరువనురా ఓ సాయి, నీ పాదము విడువనురా శ్రీ సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి.